నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కడపలోని ప్రెస్ క్లబ్లో విద్యార్థి సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. రేపు విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యా సంస్థలు, విద్యార్థులు బంద్కు పూర్తిగా సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ పేపర్ లీకేజీపై దేశంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈరోజు అనేక లక్షల మంది విద్యార్థులు నీట్ పేపర్ లీకేజీపై వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే బాధ్యత వహించేటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చెప్పేసి గత 2 నెలలుగా ఈరోజు ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులను పిలిచి సంప్రదించి చర్చలు పిలిచి వాళ్ళకి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఈరోజు ఇక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యార్థులపైన లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమైన విషయం. దీనికి విద్యార్థి యువజన సంఘంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరిగేటువంటి 24వ తేదీ జరిగేటువంటి విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయడం కోసం ఈరోజు కడప నగరంలో అన్ని విద్యార్థి యువజన సంఘాలు సమావేశం నిర్వహించుకొని జయప్రదం కోసం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక్కటే ముఖ్యంగా చెబుతున్నాం, ఏదైతే బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో వచ్చేటువంటి సందర్భంగా 89 సార్లు ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ కావడం చాలా దుర్మార్గం. అదేవిధంగా ఈరోజు 89 జరుగుతున్న కూడా అనేక మంది విద్యార్థులు, ఈరోజు 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఎంత అనేక మంది ఎంపీలు ఉన్నారు, కనీసం ఇంతవరకు కూడా విద్యార్థుల పక్షాన మాట్లాడిన దాఖలాలు లేవు. చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని బట్టి చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేతే మనం అడవిలో ఉన్నామని చెప్పేసి ఈరోజు ఒకటే స్పష్టమవుతుంది. ఇప్పటికైనా కూడా రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అయితేనేమి, విద్యార్థి తల్లిదండ్రుల లోకం అయితేనే ప్రతి ఒక్కరు ఏకమై ఈరోజు జరుగుతున్న ఉద్యమానికి కూడా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చేదానికి రావాలని చెప్పేసి, ముఖ్యంగా ఈరోజు ఏదైతే నీట్ లీకేజీ పైన జరుగుతున్నటువంటి కారకులైన నరేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చెప్పేసి ఈరోజు ముఖ్యంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఏకం కావాలని చెప్పి, అదేవిధంగా జరుగుతున్నటువంటి విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. పేరు సుబ్బరాయుడు, ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి నీట్ పేపర్ లీకేజ్ పైన దేశ రాజధాని ఢిల్లీలో గత 25 రోజులుగా నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలకు మద్దతుగా లక్షలాది మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు, మేధావులు, తల్లిదండ్రులు అందరూ కూడా మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధాన డిమాండ్ ఏమంటే నీట్ పేపర్ లీకేజ్కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి, అదేవిధంగా ఎవరైతే పేపర్ లీకేజ్ కారణంగా మనస్తాపానికి గురై డాక్టర్ కాలేకపోయానటువంటి బాధతో చనిపోయారో వాళ్ళందరికీ కూడా ₹1 కోటి ప్రభుత్వం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి డిమాండ్ న్యాయమైనది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా దీక్షలలో శాంతియుతంగా చేస్తున్నటువంటి దీక్షలను చిన్నాభిన్నం చేసే విధంగా లాఠీ చార్జ్ చేయడం అనేటువంటిది బీజేపీ యొక్క పతనానికి నాంది అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 24వ తారీఖున KG to PG వరకు విద్యాసంస్థలన్నింటినీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి తమ యొక్క విద్యాసంస్థలలో విద్యార్థులందరికీ ఈ ఒక మంచి మెసేజ్ ఇచ్చి విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునివ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా వెంటనే నీట్ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి అందరికీ న్యాయమైనటువంటి విద్య అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అవుతున్నా 89 పేపర్ లీకేజీలు పాల్పడింది. అలాగే నిన్న జంతర్ మంతర్ వద్ద సోనాం వాంగ్చుక్ ఇన్నోవేటివ్ సైంటిస్ట్ నిరాహార దీక్ష చేస్తుంటే ఇన్నోవేటివ్ సైంటిస్ట్ సోనాం వాంగ్చుక్ నిరాహారకు మద్దతు తెలుపుతూ రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్త బంద్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. శివకుమార్ DYFI జిల్లా కార్యదర్శి. ప్రధానంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి
విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు జయప్రదం కోసం ఈరోజు కడప నగరం ప్రెస్ క్లబ్లో అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రేపు జరగబోయేటువంటి రేపటి తరం భవిష్యత్తు కోసం జరగబోయేటువంటి బంద్కు ప్రతి ఒక్క ప్రజలు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, విద్యాసంస్థల యాజమాన్యాలు కానీ ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఈరోజు వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతూ ఉన్నా కానీ ఈరోజు ఆ పేపర్ లీకేజీని అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందింది. కనీసం ఆ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి బాధ్యులపైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఏ ఒక్కడ కనిపించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది లీకేజీల ప్రభుత్వం, ఇది బాధ్యతారహిత ప్రభుత్వం, ఇది అసమర్థత ప్రభుత్వం అని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి శాంతియుతంగా ఢిల్లీలో చేస్తున్నటువంటి విద్యార్థులపైన బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం విచక్షణారహితంగా, పాశవికంగా, దుర్మార్గంగా లాఠీదాడి చేయడం అనేది ఇది క్షమించరాని నేరం. ఇది ఏదో వాళ్ళేదో తీవ్రవాదులు లేక టెర్రరిస్టులు లేక ఈరోజు ప్రజలకు మద్దతు కోసం చేసే వాళ్ళపైన ఈరోజు ఇష్టానుసారంగా లాఠీచార్జ్ చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఏదైతే బంగ్లాదేశ్లో కానీ, నేపాల్లో కానీ, శ్రీలంకలో కానీ యువతతో విద్యార్థులు పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. పక్కనేటువంటి భారతదేశంలో కూడా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే విద్యార్థి యువకులు ఉన్నారో, మార్పు కోసం పోరాడుతున్నారో, ఈ సమస్య పరిష్కారం కాకపోతే అదే సంబంధించినటువంటి రిపీట్ అవుతుందని ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఈ పేపర్ నీట్ లీకేజీకి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే చేస్తున్నారో, ఆందోళన చేస్తున్నారో ఆ విద్యార్థి సంఘ నాయకులపైన, ప్రజాస్వామ్యవాదులపైన చర్చలు జరిపి 25 రోజులుగా పర్యావరణవేత్త వాంగ్చుంగ్ ఆమరణ దీక్ష చేస్తున్న కనీసం పట్టించుకునేటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. ఆయన పెట్టినటువంటి షరతులకు సంబంధించి చర్చలు జరిపి దీక్షను విరమింపి నీట్ పేపర్ లీకేజీ భవిష్యత్తులో మరొకసారి లీకేజీ కాకుండా పటిష్టమైన విద్యా వ్యవస్థ కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ విద్యా సంస్థల బంద్కు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మరొకసారి పిలుపునిస్తా ఉన్నాం. అనిల్ కుమార్ ఐసా జిల్లా కన్వీనర్. గత 20 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి నీట్ పేపర్ లీకేజీ పైన జరుగుతున్నటువంటి ఆ యొక్క దీక్షను భంగం కలిగిస్తూ, అదేవిధంగా సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత పోలీసులు హడావిడిగా ఆయన తీసుకొని అరెస్ట్ చేయడము, ఆ తర్వాత ఆయన పిలిపించి పార్లమెంట్ మార్చికి పిలిపిస్తే విద్యార్థులు యువకులందరూ కూడా నిరసన తెలిపేందుకు పార్లమెంటుకు పోతే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు టియర్ గ్యాస్ పొగతో, అదేవిధంగా లాఠీచార్జ్తో, పోలీసులు సరిపోనట్టుగా ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లాఠీచార్జ్ చేసి ఆడవారిని చూడకోకుండా విద్యార్థులను కూడా చాలా హేయకరమైనటువంటిగా లాఠీతో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని కొట్టి హింసించినటువంటి పరిస్థితి ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగింది. దీనికి నిరసనగా జాతీయ వ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రేపు జరుగుతున్నటువంటి బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ, అదేవిధంగా విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ కూడా ఈ యొక్క బంద్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ విద్యార్థి సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్. నీట్ పరీక్షా పత్ర లీకేజీ ఘటనకు సంబంధించి సగిలి రాజేంద్ర ప్రసాద్, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నీటి ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలతో ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి శాంతియుత ఆందోళనపై ఏదైతే కేంద్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి లాఠీచార్జ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని ఖండిస్తూ ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజలు, విద్యార్థులంతా కూడా సహకరించి బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం.